రోజున ఏ అక్క చెల్లెళ్ళు నా అక్క తమ్ముళ్ళు అని చెప్పి మొత్తం అంతా ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాగానే రెగ్యులరైజ్ చేస్తాను, మన ప్రభుత్వం రాగానే అన్ని ప్రలోభాలు పలికి ఈ 4.5 ఏళ్ళుగా కనీసం సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగస్తుల్ని ఈరోజు మీకు వచ్చే వేతనాలే ఎక్కువ అని మహిళల్ని అవమానించే పరిస్థితిలో ఉందంటే అధికారులు కూడా ఎలా చూడాలి, ఏం చెప్పదలుచుకోవాలి? ఇప్పుడు అలాంటి మాట్లాడిన అధికారులని వాళ్ళ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉంటారండి. వాళ్ళ కుటుంబంలో అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అందరూ ఉంటారు. అలా వాళ్ళ కుటుంబాలలో ఇలా ఈ విధంగా అంటే వాళ్ళు ఏమైనా గొమ్మను ఉంటారు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఆయన అధికారి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మాకు ఓన్లీ రెగ్యులరైజేషన్ కావాలి. మమ్మల్ని అందరినీ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. అవునండి, మేము ఎస్ఎస్ఏ 2006లో స్థాపించబడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఎస్ఎస్ఏలో పనిచేసేటటువంటి ఎటువంటి ఎంప్లాయీ కూడా ఇంతవరకు సమ్మెలో పాల్గొనలేదు. ఇదే మొదటిసారి పాల్గొంటున్నాం. అంటే ఇన్ని ఏండ్లు మేము 16-17 సంవత్సరాలు పనిచేసి వెట్టి చాకరీ చేసి ఇంకా మేము భరించలేని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలోకి దిగామండి. ఎన్నికల స్టంట్లో మేము సమ్మెలోకి దిగలేదు. 26,000 కుటుంబాలు. అవును అవునండి, మేము ఈ రోజుటికి 16 రోజులు జిల్లా స్థాయిలో మేము మెమోండ్రాములు ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి సమ్మెలో పాల్గొన్నామండి. ఇప్పుడు ఈ విజయవాడకు వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాము. మాకు ఇప్పటికైనా దయ ఉంచి మా మీద కరుణ చూపించి సీఎం గారు కావచ్చు, మా అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, మమ్మల్ని వెంటనే ఎస్ఎస్ఏలో పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్ఏలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈరోజు రోడ్డు మీద ఉన్నారండి. అది ఎందుకు అంటే ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మాకు జగనన్న పాదయాత్రలో ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని నోటుకొచ్చినట్టు మాకు వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు పోగా మాకు నెలకి సరిపడా ఏంటి జీతము రావట్లేదు. 4-5 నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి. ఉద్యోగ భద్రత లేదు, రెగ్యులరైజేషన్ లేదు, ఇదేమీ లేదు. మేము అడగడానికి విధుల్లోకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా తోటి ఉద్యోగుల్ని, మా మహిళా ఉద్యోగుల్ని చాలా కించపరుచుతున్నారు మాటలతోటి. అయితే ఈ సమ్మెలో భాగంగా మాకు మొదటి విడత చర్చలు జరిగినాయి. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి మేమేం పని చేస్తున్నామో ఎస్ఎస్ఏలో సిబ్బంది అంతా ఎవరికి తెలియదు. ఒక్క మా ఎస్పీడీ గారికి మాత్రమే ఏ విభాగాల్లో ఎవరు ఎంతెంత పని చేస్తున్నారని తెలుసు. మొదటి విడత చర్చల్లో ఆయన ఎస్పీడీ గారు మాకు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు పని చేస్తున్నారని పై మంత్రులకు ఎవరికైతే మాకు చెప్తారో మేము ఆశిస్తున్నాము. కానీ ఆయనే ఇంత పరుషంగా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగి ఏం చేస్తున్నారనేది ఆయన వరకు తెలుసు. మేము ఎంత కష్టపడుతున్నాము, ఎంత కష్టపడితే ఎస్ఎస్ఏ నడుస్తుందన్నది ఆయనకు తెలుసు. అయితే ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంత అణిచివేతకి చాలా అన్యాయం ఇది. దీనికి 4.5 సంవత్సరం హామీలే మా కష్టానికి మేము ఫలితాన్ని అడుగుతున్నాం. మేము మా న్యాయమైన కోరికలు మావి. మా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టుకోవడానికి అడుగుతున్నాం తప్ప మేమేదో ఆస్తులు కూడేసుకోవడానికి లేకపోతే లగ్జరీ బతకడానికి కాదు. మాకు ఇచ్చే జీతాలు ఇవి, అది సరిపోను కాదు. మాకు ఇలా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చేస్తారు. కనీసం మాట్లాడే రైట్ కూడా లేకుండా ఉంది ఇక్కడ. సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళాలని మేము ఇంత ఎండలో నుండి రాత్రి నుంచి బయలుదేరామండి. తెల్లవారుజాము నుంచి 1 గంట చాలా మందిని అరెస్ట్ చేశారండి. మమ్మల్ని కూడా 2 సార్లు అరెస్ట్ చేశారండి. 2 సార్లు అరెస్ట్ చేసి మేము 2 సార్లు తప్పించుకుని వచ్చామండి. మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి రాలేదు, వాళ్ళని కొట్టడానికి రాలేదు, తిట్టడానికి రాలేదండి. మాకు ఇస్తానని హామీ ఇచ్చారు. మేము మీకు ఇస్తామమ్మా, చెల్లమ్మ నువ్వు నాకు ఓటయ్యి నేను రెగ్యులర్ చేస్తాను, నిన్ను అవుట్ సోర్సింగ్ నుంచి తీసేసి కాంట్రాక్ట్ పద్ధతిలోకి తెస్తాను, ఒకే గొడవలోకి తెస్తానమ్మా నాకు మాట ఇచ్చారండి. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి పట్టుకుని మాట ఇచ్చిన ఆయన ఇవాళ ఒక కుర్చీ ఎక్కి ఎలా మర్చిపోయారు. ఆయన ఈ విధంగా మర్చిపోయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండి మాకంటే డిఎస్సి ఎన్నికయ్యి వచ్చిన వాళ్ళు కూడా మేము హై స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళతో చేసి ప్రతి పని మేము చేస్తున్నామండి. మమ్మల్ని 10th క్వాలిఫికేషన్ మీద వాళ్ళు తీసుకుని ఉండొచ్చు, కానీ మేము 10th క్వాలిఫికేషన్ కాదండి. వాళ్ళు BAలు చేసాం, మేము MBAలు చేసాం, డిగ్రీలు మేము చేసామండి. కాదంటే ఈ ఉద్యోగానికి అర్హులు అయ్యాం కనుక ప్రతి ఉద్యోగం
చేసామండి. కానీ ఇప్పుడు కేవలం ఎన్నికలు ఇంకో 2-3 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఎన్నికల స్టంట్ అని కూడా కొంతమంది నాయకులు కొట్టేస్తున్న పరిస్థితి. అంటే ఆ రోజున ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు 4.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీల గురించే కదా మీరు పోరాడుతున్నారు. అయినా ఎందుకని గుర్తించలేకపోతున్నారంటారు? అదే కదండి, మేము 4.5 సంవత్సరాల క్రితం ఆయనకి కుర్చీ ఎక్కడానికి అవకాశం ఇస్తే ఇదిగో చెల్లమ్మ నేను కూర్చోగానే మేము రెగ్యులర్ చేసేస్తాను, మీకు హెచ్ఆర్ పాలసీ ఇస్తానని వాగ్దానం చేసిన ఆయన ఇస్తారని వెయిట్ చేసాము. ఇంకా 1 నెలల్లో మేము ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కదా. 3 నెలలు 4 నెలలు పెండింగ్ జీతాలు పెండింగ్. మేము మధ్య తరగతి ఎలా బతకాలండి జీతాలు లేకుండా? మేము ఇదే ఫస్ట్ అండి. ఎన్నాళ్ళ నుంచి 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళందరము ఇదే ఫస్ట్ ధర్నాలో దిగడం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, కేవలం మాట ఇచ్చినందుకే ఈ మెట్ట ఎండలో బగబగమంటే సూర్యుడి ముందు మేము కూర్చుని ఇలాగండి అడుగుతున్నామండి. నిలదీస్తుంటే పోలీసుల చేత అరెస్ట్ చేస్తున్నారండి, లాక్కెళ్ళిపోతున్నారండి. ఆడవాళ్ళన్న విచక్షణ ఎవరికి లేదండి. అసలు ఇదేమి దౌర్భంగ్యం అన్నది మాకేమీ అర్థం అవ్వట్లేదండి. అసలు ఇదేనా మేము తల పాలకులు తీసుకొచ్చి